విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండపంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన టీడీపీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు. కూటమి నాయకులు చీపురుపల్లి తెలుగుదేశం అడ్డా ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. చీపురుపల్లిలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తాము. ఎవరు అదరాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళొకసారి తెలుగుదేశం పార్టీ జెండా తప్పకుండా ఎగిరి తీరుద్దని చెప్పి ఈ రోజు ఈ సభను చూస్తే అర్థమైపోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిగా మహిళలకి మహిళా శక్తి కింద మరి అమ్మ దీవెన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి పిల్లవాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిలో మోసం చేయమమ్మా. జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు మరి ముద్దులు పెడుతూ అన్నాడు, నేను మావయ్యను అవుతానని చెప్పి. ఆయనలో మేము కంసు మామూలం అవ్వం. ఆయన 15,000 చెప్పాడు. ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాడు. దాన్ని తల్లికి అన్నాడు. తల్లికి పోను 15,000 ఇచ్చాడా? లేదు. మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 14,000, మూడో సంవత్సరం వచ్చరికి 13,000, చివరికి 5వ సంవత్సరంలో ఇప్పుడు అమ్మఒడి వచ్చిందా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంటే అమ్మనే మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనల్ని మోసం చేయడం వింత అని చెప్పి ఈరోజు అడుగుతున్నా. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. మహిళలు 18 ఏళ్ళ వయసు దాటితే ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది ఆడవారు 18 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళ ఇంట్లో ఉంటే అంతమందికి కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి ఒక అవ్వ తన బిడ్డల దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక అక్క మరి తన అన్నదమ్ముల ఇంటికి వెళ్ళాలన్నా, ఒక అమ్మ తన కొడుకులను చూడాలన్నా జిల్లా వ్యాప్తంగా బస్సులు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మరి యువకులు ఉన్నారు. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన వెనకాల పరిగెట్టారు, సీఎం అని చెప్పి. ఏమంటే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 2,30,000 గవర్నమెంట్ పోస్టులు ఇస్తానని చెప్పి యువతని మోసం చేసిన మూర్ఖపు ముఖ్యమంత్రి